హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం అంది. వేతనాల చెల్లింపులపై కీలక ఆదేశాలు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుంటే ఎక్కడగా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఒప్పంద ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీస వేతనం చెల్లించాల్సిందని అయితే అంటున్నారండి. కేజీబీవీలో అయితే బోధన సిబ్బంది బదిలీలు సరైనవే స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పుగా అయితే పాక్షిక సవరణ అయితే చేశారండి. ఇక రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులు కనీస వేతనం పే స్కేల్ను అమలు చేయాలి అంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునైతే ధర్మాసనం సమర్థించిందండి. సో 2022లో సవరించిన పే స్కేల్ను గణనలోకి తీసుకుని కేజీబీవీలోని ఒప్పంద ఉద్యోగులకు పారితోషికం అనగా రెమ్యునరేషన్ వేతన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వాలు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కొన్ని కనీస వేతనం ఇచ్చేందుకు జీవోలు జారీ చేశాయని అయితే గుర్తు చేశారు. మరోవైపు కేబీజీవీలో పాఠశాల బోధనా సిబ్బంది బదిలీలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అయితే ధర్మాసనం తప్పుపట్టింది. సో కేజీబీవీలో 2022 నుండి 2023 సంవత్సరానికి సంబంధించిన బదిలీలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిందండి. బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ 2022 నుంచి జూన్ 29 జారీ చేసిందండి. సో 103ని సమర్థించింది. ఈ జీవో చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఇక ఒప్పందంలో అయితే బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీ చేయడం తప్పు కాదని అయితే పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించిందండి. హైకోర్టు న్యాయమూర్తులను అయితే జస్టిస్ దుర్గా ప్రసాదరావు అలాగే జస్టిస్ కృపాసాగర్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు అయితే తీర్పునిచ్చింది. సో ఇలా అయితే ఉందండి. ఉద్యోగులకు కనీస వేతనం అయితే చెల్లించాల్సిందే అని అయితే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.